ఇందాక రికార్డ్ చేసిన వీడియో అయితే రికార్డ్ కాలేదు. ఇందాక నేను రికార్డ్ చేసిన వీడియో అయితే రికార్డ్ కాలేదు. ఇదే ప్రాబ్లం, రికార్డ్ అవుతుందో లేదో చూసుకోలేదు. సో నేను మళ్ళీ ఇందాక వచ్చిన దారిలోనే ఇంకోసారి వీడియో షూట్ చేస్తున్నాను. ఈసారి కొంచెం స్లోగా షూట్ చేస్తున్నా, స్లోగా వెళ్తున్నా స్పీడ్. ఈరోజైతే నేను ఇక్కడికి నా DJI Action 5 Pro కెమెరాని టెస్ట్ చేయడానికి, ఇంకా DJI మైక్ మినీ మైక్ ఎలా రికార్డ్ అవుతుందో టెస్ట్ చేయడానికి ఈ లొకేషన్లోకి అయితే వచ్చా. టెస్ట్ చేయడం కాదు, నేర్చుకోవడానికి. అసలు ఎలా రికార్డ్ అవుతుంది, ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది, ఏ మోడ్లో రికార్డ్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ టెస్ట్ చేయడానికి అయితే ఈరోజు ఇక్కడికి వచ్చా. ఇంకొన్ని రోజులు కూడా టెస్ట్ చేయాలి. ఈరోజైతే సైకిల్ మీద ఎలా ఉంటుందో టెస్ట్ చేశాను. మేబీ నెక్స్ట్ బైక్ మీద కూడా టెస్ట్ చేస్తాను. ఈ సన్ రైజ్ చూడడానికి నేను డైలీ ఇక్కడికి వస్తాను. సన్ రైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అసలు ఆ సన్ రైజ్ చూస్తూ వాకింగ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు. అసలు హెల్త్కి హెల్త్, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవచ్చు, ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది, వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పక్షుల కిలకల రావాలు అన్నీ, మొత్తం బర్డ్స్ చేసే సౌండ్స్ అన్నీ వినొచ్చింది ఇక్కడికి వస్తాయి. మీకు ఈ ప్లేస్ దగ్గరగా ఉంటే డైలీ మార్నింగ్ వాక్ అయితే ఇక్కడ చేసి చూడండి. ఒక 1 వీక్ చేశారంటే మీరు ఈ ప్లేస్ని అసలు వదిలిపెట్టరు. ఈ వీడియోలో అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే నేను ఈ మంత్ చాలా మనీ అయితే స్పెండ్ చేశాను ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేయడానికి, ఆడియో వీడియో ఎక్విప్మెంట్, యాక్షన్ కెమెరాస్ అవి. సో అవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది చెక్ చేయడానికే నేను ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. నేను అలా డైలీ మార్నింగ్ వాకింగ్ ఇక్కడికే వస్తాను కాబట్టి ఈరోజు నా సైకిల్ మీద వచ్చి టెస్ట్ చేశాను. జస్ట్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో బాగానే రికార్డ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను ముందు వీడియో క్యాప్చర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని. అది ఎలా ఉండేదంటే నాకు అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయించారు అంటారు కదా, అట్లా ఉండేది. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ ఆ ఫీల్ తెచ్చుకుని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చేది. సో ఈసారి ఏంటంటే డైరెక్ట్ లైవ్లోనే వాయిస్ రికార్డ్ చేద్దామని ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకున్నాను. సో అది టెస్టింగ్ చేస్తున్నాను అంతే. ఆడియో క్వాలిటీ ఇంకా వీడియో క్వాలిటీ ఎలా ఉందో వీలైతే కామెంట్ చేయండి. నాకు తెలుసు మీరు ఎవరు కామెంట్ చేయరని. నా వీడియోస్కి ఒక్క కామెంట్ కూడా ఉండదు. జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. జస్ట్ ఆడియో బాగుందా లేదా చెప్పండి, అలాగే వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయిందో లేదో కూడా చూసి చెప్పండి. సో దట్ నాకు ఏంటంటే నేను చేసేది కరెక్ట్గా క్యాప్చర్ చేస్తున్నాను, సెట్టింగ్స్ అన్నీ బాగానే యూజ్ చేశాను, కలర్ గ్రేడింగ్ అది బాగానే ఉందా అనేది నాకు తెలుస్తుంది. నా వీడియో నేనే చూసుకుంటే నాకేం తెలియదు. ఎవరైనా మీరు చూసిన వాళ్ళు సలహా ఇస్తే నాకు తెలుస్తుంది, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో మీరు చూసి కామెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇదే స్టార్టింగ్ పాయింట్.
ఇక్కడ బైక్స్ అవి పార్క్ చేస్తారు. ఇప్పటికే మనం ట్రైపాడ్ అయితే చాలా ఎక్స్టెండ్ చేసాం. నాకే తెలియదు అసలు ఇది ఎలా వస్తుందో. చూడాలి. డ్రోన్ షాట్ కింద వస్తే వాటికి ఎక్సలెంట్. అసలు డ్రోన్ షాట్ టైప్లో తీస్తే కనుక బాగుంటుంది. ఇది హిమాయత్ సాగర్లో మార్నింగ్ వాక్ చేసే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూల్ బ్రీజ్ తగులుతూ ఉంటుంది. వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ది బెస్ట్ ప్లేస్. వెనకాలే రివర్ కూడా ఉంటుంది. ప్లేస్ అయితే మటుకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మార్నింగ్ వాకింగ్కి. ఇక్కడ వాకింగ్ ట్రాక్ వచ్చి అరౌండ్ 3 కిలోమీటర్స్ వరకు మీరు వాక్ చేయొచ్చు. 1.5 కిలోమీటర్ వెళ్ళడానికి 1.5 కిలోమీటర్ అయితే రావడానికి ఉంటుంది. సూపర్ అయితే వస్తుంది ఇది. డ్రోన్ మీద పెట్టి తీస్తున్నా. ఇది ఎలా వస్తుందో తెలియదు. ఫుల్ స్ట్రెచ్ అయితే చేపిస్తున్నా మీకు. ఇది ఒక ఫుల్ స్ట్రెచ్ ఆల్మోస్ట్. మంచిగానే వస్తుందని అనుకుంటున్నా. చూడాలి. డిఫరెంట్ యాంగిల్స్లో అయితే ట్రై చేద్దాం. ఇది బ్యాక్ సైడ్వి. ట్రైపాడ్ ఇంత ఎక్స్టెండ్ చేస్తే హోల్డ్ చేయడం మటుకి కష్టంగానే ఉంది. హోల్డ్ చేయాలంటే లెట్ us see ఎలా ఉంటుందో. మనం ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. డిఫరెంట్ యాంగిల్స్ అయితే ట్రై చేస్తున్నా. Thank you for watching.